రాష్ట్రం పడకేసింది. ఇండస్ట్రీ అటకెక్కింది. వ్యవసాయానికి సోకని జబ్బంటూ లేదు. ఉద్యమాలతో కొర్రు కాల్చి వాతలు పెట్టేవాళ్లు కొందరు. వైఎస్ ఉన్ననాళ్లు ఎగురుకుంటూ తిరిగిన ఫైళ్లు ఇప్పుడు దుమ్ము పట్టి బీరువాల్లో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూమి కావాలంటూ అడిగిన వాడి మాట ఇంకా పూర్తి కాకముందే ఆఘమేఘాల మీద అలాట్మెంట్స్ జరిగిపోయాయి. ఆనాడు కమిషన్లు, లంచాలు కోట్లలో చేతులు మారాయి. వెనకటి జమానాలో ఎవరికైనా భూమి కేటాయించాల్సి వస్తే కనీసం అది ఏ ప్రాజెక్టో, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో పరిశీలించే పరిస్థితి కనిపించేది. పోను పోను కంత్రీల పాలన తయారయ్యింది. చంద్రబాబు తన మామగారి నుంచి అధికారం సంక్రమింపచేసుకున్న కొత్తలో తన ఇమేజ్ మేకోవర్ కోసం తాను ఏదైనా గట్టి పని చేసి జనాల్లో క్రెడిబిలిటీని సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నప్పుడు ఆయన బుర్రలో మెరిసిన ఐడియానే ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్ని ఇలా మార్చేసిందేమో. మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి అంటూ ఎన్ఆర్ఐలను ఆహ్వానించారా రోజు. మిగతా స్టేట్స్లో ఉన్న చిన్న చిన్న టాటాలకు, బిర్లాలకు వశీకరణ గాలాలు వేశాడు చంద్రబాబు. మంచి వాతావరణంతో పాటు చక్కని ప్రవర్తన కలిగిన ప్రజలొక్కటే పెట్టుబడులు పెట్టడానికి సరిపోదని, దాంతోపాటు ఇంకేదైనా సమకూర్చితే తప్ప వాళ్లను ఒప్పించలేమని బాబు గ్రహించారు. ఆ ఇంకా ఏమిటనేదే బాబు గుర్తించిన విషయం మన దగ్గరున్న బోలెడంత భూమి. బాబు అదే అందరికీ రిబేట్ ధరకు ఆఫర్ చేశారు. తమ ప్రాజెక్టుకు పెట్టుబడిలో ఎక్కువ శాతం ఖర్చయ్యే భూమి చౌకలో వస్తుంటే ఇదేదో బానే ఉందనుకున్న వాళ్లంతా బ్రీఫ్ కేసులతో హైదరాబాద్లో దిగిపోయారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో వంటి సంస్థల ఆవిర్భావం. దీంతో హైదరాబాద్కు టెక్నోసిటీగా పేరొచ్చింది. ప్రాజెక్టు గురించి ఎక్కువ ప్రశ్నలు అడగకుండానే చౌకగా భూమిచ్చే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలను ఆకర్షించడంలో చంద్రబాబు ముందు వరుసలో నిలబడిపోయారు. అంతవరకు బానే ఉంది. కానీ ఆయా పారిశ్రామిక వ్యాపార వర్గాలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఎటువంటివి, వాటి పర్యవసానాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయన్న విషయంలో సరైన హోంవర్క్ చేయలేదనిపిస్తుంది. అందుకు చాలా దాఖలాలే ఉన్నాయి. ఇప్పుడు వివాదాలతో కంపెక్కిన ఎంఆర్ రహేజా సంస్థలతో ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకుంది మొదట చంద్రబాబే. అయితే వాటికి వక్రభాష్యాలు పుట్టింది మాత్రం ఆ తరువాత వైఎస్ జమానాలోనే. చంద్రబాబు తానొక సీఈఓ అవతారం ఎత్తి హైదరాబాద్ని హ్యాపెనింగ్ సిటీగా ప్రచారపు హోరులో ముంచెత్తి కొత్త బ్రాండ్ ఇమేజ్ని ఇచ్చినా 2004 ఎలక్షన్లో మాత్రం చేతులెత్తేయాల్సి వచ్చింది. ఇక పంచె సర్దుకొని నడక ప్రారంభించిన వైఎస్ చంద్రబాబు పథకాలన్నింటినీ అటకెక్కిచ్చేస్తారని అందరూ భావించారు. రైతు పక్షపాతిగా తలపాగా చుట్టుకున్న రాజన్న అనూహ్యంగా కార్పొరేట్ స్వామ్యానికి తలుపులు బార్లా తెరిచిపారేయడం చూసిన వాళ్లు మూర్ఛపోయినంత పనైంది. ఆ తర్వాత హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్య పట్టణాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భూమి ధరల స్పెక్యులేషన్ మొదలైంది. రియాల్టర్లతో పాటు డబ్బున్న టెక్నోక్రాట్లు, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో డబ్బున్న రైతులు కూడా ఈ భూముల దందాల్లోకి ప్రవేశించారు. ఇక తామెందుకు ఈ వ్యాపారంలో వెనుకబడి ఉండాలనుకుందో ఏమో. ఇక ప్రభుత్వం కూడా తన మొండెంతో పాటు కాళ్లు కూడా పూర్తిగా పెట్టి ల్యాండ్ బిజినెస్లోకి దూరిపోయింది. భూవేలాలు వేలం వెరిగా మొదలయ్యాయి. రాష్ట్రానికి ఈ వేలం పాటల్లో వచ్చిన ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరుగా మారిపోయింది. దాంతో కాగితాల మీద మాత్రం తాము ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాము, ఏ ప్రాజెక్టు స్థాపిస్తున్నామని నామమాత్రపు షరతుగా పేర్కొని సబ్సిడీ ధరలకు భూమిని సంపాదించే పెద్ద స్థాయి వ్యవహారాలు ఊపందుకున్నాయి. దీని పర్యవసానాలే సోనియా, మన్మోహన్ ప్రభుత్వం ప్రతిపాదించిన సెజ్ భూతాలకు కారణమైంది. వేలాది ఎకరాల పచ్చని పొలాలు కూడా సెజ్ల పేరుతో బడాబాబులకు పంచిపెట్టబడ్డాయి. ఎవరూ ఎందుకు, దేనికి ఇత్యాది ప్రశ్నలు అడగకుండానే భూదానాలు చేశారాయన. మడమ తిప్పడం మాట అటుంచి ఎడాపెడా ఎటు పడితే అటు తిరిగే ఆయన కుడి చేత్తో ఎడంచేత్తో ఫటాఫటా ఫైళ్ల మీద సంతకాలు చేసేసి లక్షలాది ఎకరాల్ని అక్షరాల 119 సెజ్ కంపెనీలకు సమర్పించేశారు. అయ్యవారి వితరణకు, సంతర్పణలకు ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పినా ఆయన ఖాతరే చేయలేదు. రూల్స్ను రూళ్లకర్రతో చితక్కొట్టి గట్టిగా నిలబడ్డారు. ఆ వైఎస్ నిలబడ్డ టీవీని చూసి, ఆయన హావభావాలు, సోనియా బ్యాకింగ్ చూసి ఎవడైనా ఆ రోజు నోరెత్తితే ఒట్టు. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్న ఈ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు అసెంబ్లీలో వైఎస్ గన్మెన్ టైప్లో ఆయన వెనక సీట్లోనే కూర్చుని ఎన్నెన్ని కబుర్లు చెప్పలేదు. అయ్యగారి మీద ఈగ వాలనివ్వకుండా ఎన్నెన్ని రంకెలు వేయలేదు. అన్నీ ఒక్కటొక్కటిగా గుర్తొస్తున్నాయి. అమ్మమ్మ, ఇప్పుడు వైఎస్ జమానాలో చేసిన ల్యాండ్ అలాట్మెంట్స్ మీద సమీక్ష జరుపుతానంటూ స్టేట్మెంట్స్. వారే వా కిరణ్ కుమారా, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలతో, ఉత్తుత్తి బెదిరింపులకు అటువంటి భూములు పొందిన వాళ్ళు చిన్న చిన్న కుందేళ్లా ఏమిటి? హత్తీలు. పైగా ఈ హత్తీలు ఉత్తి పుణ్యానికేమీ భూముల్ని ఎగేసుకుపోలేదు. కట్టాల్సిన కప్పాలు కట్టారు.
చెల్లించుకోవాల్సిన ముడుపులు చెల్లించుకున్నారు. ఏలిన వారి మెహర్బానీ ఏమో కానీ మతలబులన్నీ తెలిసి మడత పేచీల్ని విప్పుకోగలిగే అబ్నార్మల్ కెపాసిటీస్ ఉన్న మగధీరులు వీళ్ళంతా. ఇప్పటికే గుళ్ళో లింగాన్ని మింగేసిన ఇంకొంతమంది తట్టా బుట్టా సర్దేసుకుని పరాయి దేశాలు పారిపోతే దొంగలు పడ్డ 6 నెలలకు లేచి మొరిగిన కుక్కల్లా ఈ భూసంతర్పణల హడావిడి చేసి ముఖ్యమంత్రులు వారు ఎవరిని మెప్పించాలని? ఇప్పుడు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ మీద ఒక హై పవర్ కమిటీ వేస్తానంటున్నారు. అంతేకాదు, ల్యాండ్ మేనేజ్మెంట్ ఎలా ఉందో దాన్ని ఎలా వాడుకున్నారో నిర్ధారించడానికి ఇంకో సూపర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటూ అధికారుల్ని అయ్యవారు ఆదేశించారట. ఇన్నాళ్ళు ఈ అధికారుల చల్లని కనుసన్నల్లోనే సుష్టుగా భోంచేసిన భూబకరాసులు వాళ్లకు భయపడతారా? పైగా ఈ 5-6 తెగబలిసిన కొంతమంది ఆఫీసర్ అయ్యలు ఏమని నివేదికలిస్తారో ఎవరికి మాత్రం తెలియదు. ఇక ఈ భూముల సంతర్పణ గురించి ఇళ్ల పైకెప్పులెక్కి అరిచి గోల చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకుల జాతకాలు తీయక తప్పదు. ప్రతిరోజు అదే పనిగా ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ మీద రొదపెడుతున్న ఓ సెకండ్ లైన్ పొలిటీషియన్కు కాస్త క్యాష్ కొడితే చాలు, ఆ కరెన్సీ వాసనకు ఆయన మూర్చబోయి మళ్లీ లేస్తే ఒట్టు. న్యూస్ పేపర్లలో, టీవీ ఛానళ్లలో కొన్ని రోజులు కనిపించి మన కోస్తాను మొత్తం కొట్టేసి కొనేసి ముక్కలు ముక్కలు చేసి పనిచేసుకున్నారంటూ బోరుబోరున ఏడ్చేసి ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమైపోయే అరాచక రాజకీయాలు ఎంతమంది ఉన్నారో లెక్కలు ఇప్పుడు మొదలు పెట్టాలి. పంచాయతీ ప్రెసిడెంట్ల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు బోర్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరేమిటి, ఒక పార్టీ ఏమిటి, అన్ని పార్టీలు పక్షాల వాళ్ళంతా ఈ భూదందాల్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పాత్రలు పోషించిన వాళ్లే. పచ్చని పొలాలు చెదులుగా మారడానికి అస్సలు వీల్లేదంటే వీల్లేదని ఘోషించే సోనియా సైతం ఆనాడు వైఎస్ వ్యవహారాలన్నీ తెలిసి కూడా పచ్చజెండా ఊపి పంపలేదా? మా వైఎస్ బేష్ అంటే బేష్ అంటూ కితాబులు ఇవ్వలేదా? అప్పుడు చేయని ఆలోచనలకు ఇప్పుడు ప్రాణం పోసి చికిత్స చేస్తానంటే నమ్మడం ఎలా? 1,00,000 ఎకరాల దాకా షెజుల పేరుతో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిందని లెక్కలు చెప్తున్నారు. ఈ లెక్కలు చూపించి పత్రికలు పతాక శీర్షికలతో ప్రచారం చేస్తున్నాయి. పచ్చటి పొలాలకు బీడు భూముల నిర్వచనాలు చెప్పి రైతుల పొట్టకొట్టారనేది ఇప్పుడు అందరూ ఇంచుమించుగా ఒప్పుకుంటున్న నిజం. ఆనాడేమైంది? ఇక ఇప్పుడు శ్రీకాకుళంలో థర్మల్ పవర్ ప్లాంట్లకు ఇచ్చిన భూములు చిత్తడి భూములైతే అవి పనికిరాని బంజర్లంటూ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళెవరో తెలియాల్సిన అవసరం లేదా? అసలు మొన్నటి కాకరాపల్లి ఫైరింగ్కు కారణమైన నిజాలు బయటకు రావాలి. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి స్థానికంగా ఉన్న పొలిటీషియన్స్ డిమాండ్ చేసిన సొమ్మెంత? వాళ్ల వెనుక ఉన్నదెవరు? ఈ సత్యాన్వేషణకు పూనుకునేదెవరు? అన్నిటికంటే ఓ విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అది రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం. అందుకు ప్రాజెక్టులు రావాలి, కావాలి. ఈ మధ్య వైబ్రెంట్ గుజరాత్ అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గ్లోబల్ సమ్మిట్కు పిలుపునిస్తే 20 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ మన పొలిటీషియన్స్ చెప్పే ఉత్తుత్తి మాటలు కావు, ఫర్మ్ కమిట్మెంట్స్. అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేకపోవడానికి కారణమేమిటి? తెలంగాణ వాదన, ప్రాంతీయ తత్వాలు, ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యవహారాలు. అంతకు ముందేమైంది? చంద్రబాబు హయాం నుంచి వైఎస్ జమానా వరకు వాళ్ళ ప్రభుత్వాలు చెప్పిన లెక్కలేమిటి? కాగితాలు దాటి నిజంగా నిక్కచ్చిగా వచ్చిన ప్రాజెక్టులు ఏమిటన్నది నిగ్గు తేల్చాల్సింది ఎవరు? ఇంకెవరు? ఇప్పుడు ఈ భూపందారాలకు చెక్ పెడతానని చెప్పుకుంటున్న కిరణ్ ప్రభుత్వమే ఆ పని చెయ్యాలి. ఇలా అందరూ తలా కాస్త అప్పనంగా తీసుకున్న ప్రభుత్వ భూముల్లో పెద్ద పెద్ద భవనాల వంటి మౌలిక వసతులు పుట్టాయి. ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు మన అవసరాల కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు మన శంషాబాద్ ఎయిర్పోర్టే తీసుకుందాం. ఇంత పెద్ద విమానాశ్రయం మనకు అవసరం లేదు. ఇక్కడికొచ్చే ప్రయాణికుల సంఖ్య భవిష్యత్ అవసరాల్ని పరిగణలోకి తీసుకున్నా పరిమితం మాత్రమే. దానికి ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ నష్టాలన్నింటినీ ప్రయాణికుల మీద యూజర్ ఛార్జీల పేరుతో రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆ యాజమాన్యం. అంతేకాదు, ఇప్పుడు సైబర్ సిటీ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాంతం అంతా సరైన రోడ్డు, డ్రైనేజీ వసతి లేకుండా కనిపిస్తుంది. అప్పట్లో ఆదాయం పేరుతో వేలాలు వేసిన ప్రభుత్వం దాన్ని రాబట్టుకుని పబ్బం గడుపుకుని తప్ప ఆ స్థాయిలో ప్రజలకు కావలసిన వసతుల్ని కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఇక 2008 ఆర్థిక మాంద్యంతో ఈ కలల బెలూన్లు ఫట్టుమన్నాయి. పేలిన బుడగల శబ్దాల్ని కూడా లెక్క చేయకుండా ఇంకా కొన్ని తప్పులు చేసింది ప్రభుత్వం ఆనాడు.
వాటిని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు. ప్రభుత్వం కూడా బకాయిల డబ్బును ఈ ప్రైవేట్ సంస్థల నుంచి రాబట్టుకోలేకపోయింది. చాలా సంస్థలు మాకు ఈ భూములు వద్దంటూ ముఖం చాటేశాయి. ఇంకొన్ని మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. భూముల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అమ్మకాలు లేక, సరైన ధరలు రాక, వాటిని విధిలేని పరిస్థితుల్లో అలా పెట్టుకుని కూర్చున్నారు. ఇక భూముల్ని తనఖా పెట్టుకుని అప్పులిచ్చిన బ్యాంకులు మొఖాలు చాటేస్తున్న తమ కస్టమర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం షరామామూలైంది. అది వేరే కథ అనుకోండి. ఈ మధ్య దేశంలో మార్కెట్ పరిస్థితి మెరుగైంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఈ రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు కొట్టిన చావు దెబ్బ నుంచి కోలుకునే పరిస్థితి కనిపించటం లేదు. వైఎస్ ఉన్నంతకాలం కనిపించని ప్రత్యేక తెలంగాణ అకస్మాత్తుగా 2009 చివరిలో ఊపందుకుంది. కేసీఆర్ నిరాహార దీక్షతో కేంద్రం చేసిన ప్రకటన వలన రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదేలయ్యింది. కొనుగోళ్లు పడిపోయాయి. కోలుకుంటుంది అనుకున్న హైదరాబాద్ విధ్వంసకర కార్యకలాపాలతో బెంబేలెత్తిపోయింది. అయినా కలల్లో విహారాలు చేసిన రియాల్టర్లు ఇంకా దిగిరాలేదు. దిమ్మ తిరిగే అనుభవాల నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు దారి పొడుగున వస్తున్న తమ ప్రాజెక్టులను చూపెట్టి కస్టమర్లను ఇంకా ఊరిస్తున్నారు. మీరు కొన్న ఫ్లాట్లు విలువ రేపు చుక్కలతో పోల్చుకోవచ్చంటూ ఊరిస్తున్నారు. నిజానికి ఒక నగరం అభివృద్ధికి ఎత్తైన భవనాలు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన హోటళ్లు కొలబద్దలు కావు. బ్రాహ్మణి స్టీల్స్ కానీ, రహేజా కానీ, ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ ఏదైతేనే నేరుగా స్కాములు కాకపోయినా స్కాములకు ఉండాల్సిన లక్షణాలు, అవలక్షణాలన్నింటినీ ఇవి పుణికిపుచ్చుకున్నాయి. ఐటీ సెజ్ ఏర్పాటు కోసం భూమిని వేలం వేయాల్సిందిగా ఆర్థిక శాఖ సూచించినా అప్పటి వైఎస్ ప్రభుత్వం అలా చేయకుండా నామినేషన్ బేసిస్ మీద భూమిని బ్రాహ్మణి ఇన్ఫోటెక్ కేటాయించేసింది. ఈ వ్యవహారం మీద జాయింట్ లెజిస్లేటివ్ కమిటీ వేయాలన్న ప్రతిపక్షం డిమాండ్ని పక్కన పెట్టి సభాసంఘం వేసే విషయాన్ని కిరణ్ సర్కార్ పరిశీలిస్తోంది. ఇక ఈ హౌస్ కమిటీ నిజాలు నిగ్గు తేల్చేది ఎప్పుడో. సత్యమేవ జయతే. మరి ఆ సత్యం ఎప్పుడు జయిస్తుందో? జరిగిన అక్రమాలు సక్రమాలు అవుతాయా? తప్పులు సరిదిద్దుకుంటారా? ఇక్కడ ఒక చంద్రబాబును, వైఎస్ వంటి రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలే ఇవాల్టి ఈ పరిస్థితులకు కారణం. మన నేతల్ని, ప్రభుత్వాల్ని, చివరికి మనల్ని మనం రక్షించుకోలేకపోతే ఒక్క రాష్ట్రమేం కర్మ, 100 ప్రత్యేక రాష్ట్రాలు వచ్చినా మనం సాధించగలిగేది ఏమీ లేదు. ఎస్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్.